తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథా శీర్షిక గ్యాస్ లైటింగ్. రచన కమలశ్రీ గారు. గళం లలిత కీర్తన. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం 8:10 అప్పటికి 10వ ధరణి ఫోన్ మోగడం. బద్ధకంగా కదిలి తల పక్కకి తిప్పి పడుకుందే గాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకోసారి మోగుతుంటే చేత్తో దాని గొంతు నొక్కేసింది. అయినా భగీరథ ప్రయత్నంలా ఆపకుండా మరోసారి మోగింది తన ఫోన్. కళ్ళు తెరవకుండానే ఫోన్ అందుకుని చెవి దగ్గర పెట్టుకుని హలో అనంది మత్తుగానే. అటువైపు నుండి ప్రేమగా ఇంకా లేవలేదా అంటూ కసిరిందో స్వరం. వెంటనే ధరణి గుడ్ మార్నింగ్ డార్లింగ్ అని విష్ చేసింది. ధరణి విష్ చేయగానే శ్రావణి కయ్యమంటూ ప్రేమ కారిపోతుంది కానీ టైం ఎంత అయిందో తెలుసా అని అడిగింది. ధరణి ఆవలిస్తూ తెలీదా నీకు అనగానే 8:10 అంది శ్రావణి. దానికి ధరణి అంతేనా అనేసరికి శ్రావణి కోపంగా అంతేనా ఏంటే 8 వస్తాను రెడీ అయ్యుండు అన్నాగా నిన్న వచ్చి 10 నిమిషాలైంది. బెల్ల కొట్టి కొట్టి అలసిపోయి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవే, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అడిగింది. ధరణి బెడ్ దిగి చెప్పులేసుకుంటూ బ్రతికే ఉన్నా అని బదులిచ్చింది. ధరణి మాటకి కోపంగా శ్రావణి చంపుతా ఆ మాటంటే అని అనగానే చంపేసుకో అంటూనే డోర్ తీసింది ధరణి. డోర్ ఓపెన్ చేయగానే లోపలికొచ్చి ధరణిని అల్లుకుపోయింది శ్రావణి. కాల్ కట్ చేసి అలా నిస్తేజంగా ఉంది ధరణి. కాసేపటికి తనని దూరంగా నెట్టేసి విసురుగా వెళ్లి సోఫాలో కూర్చుంది శ్రావణి. ధరణి వెళ్లి పక్కనే కూర్చోగానే తల పక్కకి తిప్పేసింది శ్రావణి. శ్రావణి అలా తల తిప్పేసరికి అలిగావా, సరే 10 మినిట్స్ అలుగు, నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ లేచి బాత్రూం వైపు వెళ్తూ మళ్ళీ ఆగి వచ్చేసరికి వేడిగా ఉప్మా చేసుంచు, అల్లం టీ కూడా అంటూ శ్రావణికి చెప్పి బాత్రూంలోకి దూరిపోయింది ధరణి. శ్రావణి లేచి వంటగదిలోకి వెళ్తూ అలిగితే బ్రతిమలాడాలని కూడా తెలీదే అనంది. పావుగంట తర్వాత ధరణి స్నానం చేసుకొని రావడం, శ్రావణి టిఫిన్ చేయడం ఒకేసారి జరిగాయి. టిఫిన్ తినేసి ఫ్లాస్క్లోని టీ 2 గ్లాసుల్లోనూ పోసింది శ్రావణి. తన గ్లాస్ తీసుకొని సిప్ చేసి కళ్ళు ఒక్కసారి మూసుకుంది ధరణి. తనలా చేసిందంటే టీ చాలా బాగుందని అర్థం. టీ తాగాక కారులో బయలుదేరారు. దారిలో గుడి దగ్గర ఆపమని శ్రావణి పోరు పెట్టడంతో కారు ఆపింది ధరణి. శ్రావణి కారు దిగుతూ నువ్వు రావచ్చుగా అని అడిగింది ధరణిని. దానికి ధరణి సమాధానమేమీ ఇవ్వకుండా ఫోన్ చూసుకోవడంతో నిన్ను అడగడం నాదే తప్పు అంటూ గుడిలోకి వెళ్లి దర్శనమయ్యాక మళ్లీ వచ్చి సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ని ముందుకు పోనిచ్చింది ధరణి. దేవుడి బూటును పెట్టగానే తన చేత్తో తుడిచేయబోతుంటే చెయ్యి విరిచేస్తా అని హెచ్చరించింది శ్రావణి. అన్ని విషయాల్లోనూ శ్రావణి చెప్పింది వినకపోయినా ఈ ఒక్క విషయంలో తన మాట వింటుంది ధరణి. లోపలెక్కడో దాగున్న భక్తిభావం కూడా అయ్యుండొచ్చు. కాసేపటికి కారు ఒక చోట ఆగడం, ఇద్దరూ లోపలికి వెళ్లడం జరిగింది. ఓ గది దగ్గర ఆగి ముందు శ్రావణి లోపలికెళ్ళి 10 నిమిషాల తర్వాత బయటికొచ్చి రా లోపలికి అంది ధరణితో. శ్రావణి రమ్మనడంతో అవసరమా అడిగింది ధరణి. దాంతో శ్రావణి రిక్వెస్టింగ్గా ఈ ఒక్కసారికి అని అనేసరికి ఇప్పటికి 9 అయ్యాయి అంది ధరణి. వెంటనే శ్రావణి ఇదే ఆఖరు అనేసరికి ఇదే ఆఖరి అంటున్నావు కాబట్టి పద అంటూ లోపలికి నడిచింది ధరణి. తన వెనకే వెళ్ళింది శ్రావణి. లోపల ఒక 60 ఏళ్లావిడ తన ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్లోని పూలనే చూస్తోంది. ఆమెను చూడగానే వెనక్కి వెళ్లబోయింది ధరణి. శ్రావణి ధరణిని చూసి ఏమైందే అని అడిగింది. ధరణి ఆశ్చర్యంగా ఆమె అని అనగానే డాక్టర్ కళ్యాణి చెప్పింది శ్రావణి. వెంటనే ధరణి ఆశ్చర్యంగా వాట్, డాక్టరా అని అడిగింది. మరి తనకు తెలిసింది వేరే. అప్పుడు శ్రావణి అవును, గోల్డ్ మెడలిస్ట్ అంట అంటూ చెప్పింది ధరణికి. ధరణి కానీ అని ఏదో శ్రావణితో అనబోయేలోపు అటుగా చూసిన కళ్యాణి ధరణిని చూసి ఆశ్చర్యంగా నొసలు ముడేసి
ధరణి, నువ్వేంటిక్కడా అని అడిగింది. ధరణి బలవంతంగా నవ్వు పులుముకుంటూ, నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు అని అడిగింది. కళ్యాణి ధరణిని చూస్తూ, నేను బావున్నా కానీ నువ్వేంటిక్కడా అని అడిగింది మరోసారి. ఇంతలో శ్రావణి, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అయితే నా పని తేలికైంది. మేడం, తన గురించే నేను చెప్పింది. మీరైనా ఏమైందో ఏంటో కనుక్కోండి ప్లీజ్ అని అడిగింది డాక్టర్ని అర్థింపుగా. వెంటనే డాక్టర్ కళ్యాణి, నేను కాసేపు తనతో మాట్లాడాలి, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పింది శ్రావణికి. దానికి శ్రావణి ఓకే అని చెప్పి ధరణి వైపు చూసి, ఒసేయ్, తిక్కగా బిహేవ్ చేయకు అని ధరణికి చెప్పి బయటికి వెళ్ళిపోయింది. శ్రావణి వెళ్ళిపోగానే, మీ ఫ్రెండ్ చెప్పింది నిజమేనా ధరణిని అడిగింది కళ్యాణి. అప్పుడు ధరణి, ఆంటీ, తనేదో చెప్తోంది, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అది సరే గాని మీరు డాక్టర్ ఎలా ఆశ్చర్యంగా అడిగింది. ధరణి అడిగిన ప్రశ్నకు కళ్యాణి, ఏం, నేను డాక్టర్ కాకూడదా? సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్ని నేను. మీ అంకుల్ని లవ్ చేసి మా వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక ప్రాక్టీస్ పెడదాం అన్నారు మొదట్లో. కానీ వెంటనే వీరన్ కడుపులో పడడం, డెలివరీ, వాడి కేరింగ్, స్కూల్కి పంపడం, ఇంట్లో అందరికీ అన్నీ అమర్చడం, ఇలా ఏదో ఒక పని. దాంతో ప్రాక్టీస్ పక్కన పడింది. అది సరే, ఏమైంది నీకు? ఇలా అయిపోయావేంటి? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు అడిగింది కళ్యాణి. ధరణి ఏటో చూస్తూ, వర్క్ బిజీ ఆంటీ, అందుకే అంటూ బదులిచ్చింది. అబద్ధం. వెంటనే కళ్యాణి అనగానే, కాదాంటీ అన్నది ధరణి. కళ్యాణి ధరణినే చూస్తూ, నేను మీ ఆఫీస్కి వెళ్తే నువ్వు రావడం లేదన్నారు అని అడగగానే, 1 month బిఫోర్ మానేశాను ఆంటీ చెప్పింది ధరణి. వెంటనే కళ్యాణి, మళ్ళీ అబద్ధం. నేను వెళ్ళి 6 months అయింది. నీకు చాలాసార్లు కాల్ చేశాను, కలవకపోవడంతో ఆఫీస్కి వెళ్తే తెలిసింది. ఏమైంది అని అడిగేసరికి నిర్లిప్తంగా నవ్వింది ధరణి. కళ్యాణి చైర్లో నుండి లేచి ధరణి తలపై చేయి వేసి, ఏమైందిరా, నేనేమన్నా పరాయిదాన్నా, నాకు చెప్పవా అని ఆప్యాయంగా అడిగేసరికి ఆమె నడుముని చుట్టేసింది ధరణి. కాసేపటికి అదురుతున్న ఆమె భుజాలు చూసి, ధరణి, ఏమైంది అంటూ కళ్యాణి అడిగేసరికి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది ధరణి. ఈసారైనా ఏం జరిగిందో ఏంటో చెప్తుందో లేదో అనుకుని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసిన శ్రావణి కూడా, ఏమైంది అంటూ కంగారుగా వచ్చేసింది ధరణి ఏడుపు చూసి. శ్రావణిని చూసిన కళ్యాణి వెంటనే ఉష్ అని సైగ చేయడంతో మౌనంగా పక్కనే ఉన్న చైర్లో కూర్చొని కంగారుగా ధరణినే చూస్తూ ఉంది. ఓ అరగంటకి ధరణి ఏడుపాపింది. కళ్యాణి ధరణిని, వెళ్ళి ఫేస్ కడుక్కొనిరా అనడంతో వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని చైర్లో కూర్చొని, సారీ ఆంటీ అంది సంజాయిషి ఇవ్వబోతూ. వెంటనే కళ్యాణి, సారీ ఏమొద్దు, నువ్విలా ఏడవడం ఈ 7 ఏళ్లలో నేను చూసిందే లేదు. నువ్వు మొదటిసారి వీరెంతో మా ఇంటికి వచ్చిన రోజు నాకిప్పటికీ గుర్తే. ఎంత చెలాకీగా నవ్వుతూ ఉన్నావు. నాకు ఆడపిల్ల ఉంటే ఇలానే పెంచాలి అని చాలాసార్లు అనుకున్నాను. అనాథల ఆశ్రమంలో పెరిగిన నువ్వు ఎన్నో కష్టాలు పడి చదువుకొని జాబ్ సంపాదించుకున్నావు. ఎంతో ఆనందంగా ఉండేదానివి చూసినప్పుడల్లా. ఆనందానికే బ్రాండ్ అంబాసిడర్గా ఉండేదానివిగా, ఇలా ఎందుకయ్యావు అడిగింది కళ్యాణి. ఆ మాటలు విన్న ధరణి, మీ అబ్బాయి మీకేం చెప్పలేదా ఆంటీ అడిగింది బాధగా. ధరణి అలా అడిగేసరికి, నీకో విషయం చెప్పాలి ధరణి, నేను మీ అంకుల్ డివోర్స్ తీసుకోబోతున్నాం. 1 monthలో వచ్చేస్తాయి చెప్పింది కళ్యాణి. ధరణి ఆశ్చర్యంగా వాట్ అని అడగగానే, ఈ విషయం చెప్పాలనే నీకు కాల్ చేశాను. నిన్ను చూశాక నన్ను నేను మిస్ అవుతున్నాను అన్న ఆలోచన. ఎంతో కష్టపడి సంపాదించిన డాక్టర్ డిగ్రీ బీర్వాలో పడుకుంది. ఇంటెడు చాకిరీ చేసి అందరికీ అన్నీ సమకూరుస్తుంటే అందరూ నాకిచ్చిన బిరుదేంటో తెలుసా? వంటింటి కుందేలు అని. ఎన్ని చేసినా కూడా ఏదో ఒక వంక. చీటికి మాటికి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావుగా, ఆ మాత్రం చేయలేవా అంటూ ఎద్దేవా.
ఆడపడుచులు తమ ఇళ్లలో చాకిరీ తప్పించుకోవడానికి మా ఇంటికొచ్చి నా మీద ఆధిపత్యం. అన్నీ భరించాను. ఎందుకు? నా భర్త, నా కొడుకు కోసం. మా ఆయనే నా బలం అనుకున్నా మొదట్లో. కానీ అంతకంతకు ఆయనలో చాలా మార్పు వచ్చింది. చీటికి మాటికి నన్ను తక్కువ చేయడం, పార్టీలకు వెళితే ఎదుటి వాళ్ల ముందు హేళనగా మాట్లాడడం, ఏదైనా అవసరమై డబ్బులు అడిగితే వంటింటి కుందేలువేగా నీకెందుకు డబ్బులు అనడం, ఇలా ఏదో మాట నన్ను అనుమానించేలా. అయితే అన్నిటికీ మించి నన్ను బాధించిందేంటంటే, మా పెళ్ళైన కొత్తలో ఆయన నాకోసం కొన్న హారాన్ని మా పెద్దాడపడుచు ఓసారి అడిగితే ఇచ్చాను. తను తిరిగి ఇవ్వలేదు దాన్ని. చాలాసార్లు అడిగాను. ఇవ్వలేదు సరికదా మా అత్తయ్యతో చెప్పి నన్ను తిట్టించింది. అప్పుడు హాస్పిటల్ నుండి వచ్చిన మా ఆయన ఏమైందని అడిగితే మా ఆడపడుచు ఏడుస్తూ అన్న దగ్గర గారాలు పోయి నాపై ఉన్నది లేనిది చెప్పింది. ఆ మాటలన్నీ విని నా దగ్గరికి వచ్చిన ఆయన, నీకు నీ వాళ్ళంతా దూరమయ్యారని నాకు దూరం చేయాలనుకుంటున్నావా పనికి మాలిందానా అంటూ చెంపదెబ్బ కొట్టారు. మా 30 ఏళ్ల కాపురంలో ఏ రోజు నాపై చెయ్యి వెయ్యని ఆయన నన్ను కొట్టేసరికి అవాక్కయ్యాను. కాని ఏమనలేదు. ఆ రాత్రి పడుకునేటప్పుడు, చూడు, ఆ హారం గురించి మర్చిపో. అక్కకి అది బాగా నచ్చిందట. తానే ఉంచుకుంటానని చెప్పింది నువ్విచ్చిన రోజే. నేను ఉంచుకోమన్నాను. దాని గురించి మర్చిపో అన్నారు నాతో. అలా ఎలా అంటారు? అది మీరు నాకిచ్చిన గిఫ్ట్ కదా, దాన్నెలా ఇచ్చేస్తారు అడిగాను నేను. అందుకైనా, నేను కొన్నదేగా, నీ బాబేమీ కొనలేదుగా అన్నారు విసురుగా. వెంటనే నేను, ఆయన కావాలంటే ఎన్నైనా కొనగలరు, కానీ నేనే నువ్వే కావాలంటూ వచ్చేశాను. దానికి నువ్విచ్చిన విలువ ఇదేనా అని అడిగేసరికి, ఇలాగే ఉంటుంది అత్తగారింట్లో తీరగా కూర్చుని తినేవాళ్లకి విలువ. పైసా రాబడి లేదు, పైగా తిండి ఖర్చు దండగా. పోనీ అవన్నీ వదిలేద్దామనుకుంటే ఇంటికొచ్చేసరికి ఏదో ఒక గొడవ. మనశ్శాంతి లేకుండా పోతోంది నీ వల్ల నా లైఫ్ నాశనమైంది. నువ్వు వేస్ట్ క్యాండిడేట్. ఇంకొకరైతే పెళ్ళైన కొత్తలోనే వదిలేసేవాళ్లు. హాయిగా పడుకోవడానికి కూడా లేకుండా పోతోంది నాకు అంటూ నన్నే నిందించి వెళ్ళిపోయాడు ఆ రాత్రివేళే. ఆయన మాటలకి అవాక్కైపోయాను నేను. ఆయన దృష్టిలో నా స్థానమేంటో తెలిసేసరికి నా మీద నాకే జాలేసింది. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ రాత్రి వెళ్ళిన ఆయన వారం రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ ఏదో కారణంతో గొడవ, నన్ను తిట్టేసి వెళ్ళిపోవడం. ఆయన అనే మాటలు నన్నెంత బాధ పెట్టేవంటే, తిండి సహించేది కాదు, నిద్ర పట్టేది కాదు. పోనీ కన్నవారికి చెప్పుకుందామంటే మా పెళ్ళయ్యాక వాళ్ళింటికి వెళ్ళిందే లేదు. అప్పుడు గుర్తొచ్చాడు నా కొడుకు. వాడైనా నా బాధ అర్థం చేసుకుంటాడనుకుని వాడికి చెప్తే, ఏంటి మమ్మీ చిన్నపిల్లలా, చాడీలు చెప్పడం ఎప్పటి నుండి అలవాటైంది నీకు? ఖాళీగా ఉండి ఏం తోచడం లేదా? ఇంటిని రచ్చబండ చేయాలని చూస్తున్నావు అన్నాడు వాడు. వాడన్న ఆ మాటకి భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతున్నట్టు అనిపించింది నాకు. ఎలాగోలా బయటికి వచ్చి మనసుకి కాస్త సాంత్వన కలుగుతుందని గుడికి వెళ్ళిన నాకు మరో షాక్. ఆయన వేరే ఆవిడతో గుడికొచ్చారు. ఆవిడ వంటి నిండా నగలున్నాయి. అది కాదు నా దృష్టిని ఆకర్షించింది. ఆమె మెడలో ఉన్న హారం మా ఆయన నాకిచ్చింది. అదే హారం కోసం మా ఆడపడుచుతో గొడవ, ఆయనతో గొడవ. అయినా ఆడపడుచు దగ్గర ఉండాల్సిన హారం వేరే ఎవరి దగ్గర ఉండడం ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయాక పంతులు గారిని అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక ఇంటికెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆయన్ని అడిగాను. మొదట కాదన్నారు. గట్టిగా అడిగితే నాలాంటి పనికిరాని దాంతో వేగలేకపోతున్నారట. నేను 5 పైసలకు కూడా చెల్లనట. నా డిగ్రీ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదట. మాట పెరిగింది. మళ్ళీ కొట్టారు. అలా రోజూ గొడవ. ఓ రోజు చావాలని కూడా అనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో ఆగి, సైకాలజీ చేసిన నేను ఎవరో చేతగాని దాన్ని అంటే నిజంగా అయిపోతానా? అసలు నాకు వాల్యూ ఇవ్వని వాళ్ళ మాటలు పట్టించుకొని నేనెందుకు డిప్రెస్ అవ్వడం? వాళ్ళు నాపై గ్యాస్ లీటర్లా పనిచేశారని అనుకున్నాను. సైకాలజీలో ఇదొక పార్ట్. ఒకరు తమ మాటలతో నువ్వే నాకన్నీ అనుకునేలా చేస్తారు.
వారి మాట తప్ప ఇంకెవరివి వినకుండా రోజంతా వాళ్ల గురించే ఆలోచిస్తూ వాళ్ల కోసం ఏదైనా చేసేలా చేస్తారు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటారు. ఆఖరికి ఓ రోజు వదిలేస్తారు. వాళ్ళు వదిలేశాక డిప్రెస్ అయ్యి లైఫ్ ఎండ్ చేసుకుంటారు చాలామంది. ఆ విషవలయం నుండి బయటికి రావాలని డివోర్స్ తీసుకుందాము అని అడిగాను. దానికాయన నవ్వి, నేను లేకపోతే నీకు లైఫ్ లేదు, బయటికెళ్ళేం చేస్తావు, ఓ మూలపడుండు, నాకన్నీ సమకూరిస్తే ఇంత ముద్ద పడేస్తా అని అన్నాడు నాతో. దాంతో వెంటనే బయటికొచ్చి నీకు కాల్ చేశాను, నువ్వైతే అర్థం చేసుకుంటావని. బట్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ. కాల్ లిఫ్ట్ చేయలేదని ఆఫీస్కి వెళ్తే జాబ్ మానేసావన్నారు. నా పాత ఫ్రెండ్ సహాయంతో ఈ క్లినిక్ తెరిచాను, కొద్ది రోజుల్లోనే క్లిక్ అయింది అని తన గురించి చెప్పడం ముగించి ధరణి వైపు చూసింది కళ్యాణి. ధరణి బాధగా, మీరు చెప్పిందే ఆంటీ, గ్యాస్ లైటింగ్. మొదట్లో చాలా ఎఫెక్షనేట్గా, చాలా కన్సర్న్గా ఉండేవాడు. నేను లేకపోతే ఉండలేను అనేవాడు. కానీ ఆ తర్వాత నేను ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. చాలాసార్లే గొడవ జరిగింది. కొట్టడం, బ్రేకప్ అనడం, మరుసటి రోజు వచ్చి బ్రతిమలాడడం. ఇవన్నీ భరిస్తున్నా, అనాథవి, నీకేం తెలుసు ప్రేమ గురించి అన్నాడు ఒకరోజు. నన్నెంతో లవ్ చేశాను అన్నవాడు అలా అనేసరికి తట్టుకోలేకపోయాను. ఇప్పుడే ఇలా అంటే పెళ్ళయ్యాక అనడని గ్యారెంటీ ఏంటి? మరుసటి రోజు యథావిధిగా బ్రతిమలాడాడు. ఇంకప్పుడు కరగలేదు నా మనసు. బదులివ్వకుండా బయటికొచ్చేసి జాబ్ మానేసి ఈ ఊర్లో ఉన్న శ్రావణిని కలిశాను. తన కంపెనీలోనే జాబ్ చేస్తూ వేరే ఫ్లాట్లో ఉంటున్నా. రోజూ ఏడ్చేదాన్ని. తిండి, నిద్ర ఏవి ఉండేవి కాదు. పదే పదే గుర్తొచ్చేవాడు. తను లేకపోతే బ్రతకలేను అనిపించింది. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. డాక్టర్లు సైకాలజిస్ట్కి చూపించండి అనడంతో ఒకరి తర్వాత ఒకరికి చూపిస్తూ మీ వరకు తెచ్చింది శ్రావణి అంటూ ముగించింది ధరణి. ధరణి చెప్పిందంతా విన్న కళ్యాణి, ఇద్దరిది ఒకటే కథ, సొల్యూషన్ ఒకటే, మనల్ని బాధించే గతాన్ని మనం మర్చిపోవడం. అదంత సులభం కాదు, అలా అని కష్టమూ కాదు. 7 ఏళ్ల ప్రేమకే నువ్వు చనిపోవాలనుకుంటే 30 ఏళ్ల బంధం వదులుకున్న నేనెంత బాధపడాలి? మొదట్లో చాలా కష్టంగా ఉండేది. కానీ నన్ను నేను రికవర్ చేసుకుని ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు అవుతావు, కాకపోతే కాస్త టైం పడుతుంది. గాయం మానడానికి టైం పట్టినట్లే. వాళ్ళు మనం లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు లేకుండా మనము అలానే ఉండాలి. దేవుడిచ్చిన ఈ జీవితం ఎవరికోసమో ఎలా వదులుకుంటాం ధరణి? ఇక నుండి నువ్వు నేను మనమై మనలాంటి వాళ్ళని దీని నుంచి బయటపడేద్దాం. మరి నాకు తోడుంటావా అంటూ చేయి చాపింది కళ్యాణి. ఆమె చేతిలో చేయేసి ఉంటానాంటీ అంటూ బదులిచ్చింది ధరణి, పెదవులపై చిరునవ్వుతో, సన్నటి కన్నీటి పొరతో. శ్రావణి కూడా నవ్వుతూ నేను కూడా అంది వాళ్లతో కలిసి. ఈ కథ ఇంతటితో సమాప్తం. నాకైతే ఈ కథ చాలా నచ్చిందండి. నిజమే, మనల్ని బాధపెట్టే వాళ్ల కోసం మనమెందుకు మన జీవితాన్ని వృధా చేసుకోవడం? ఇలాంటి మరిన్ని హృదయమైన, ఆసక్తికరమైన కథల కోసం వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.